ఆడపిల్ల ఉసురు ఎవ్వరికి మంచిది కాదు చెల్లె. నువ్వు నవ్వుకుంటున్న ఇంటికి వచ్చి నాకు కడప పెట్టి మంగళారితోటి నాకు స్వాగతిస్తే నేను ఎట్టెట్లు ఎదుగుతానో నాకు దోచిన మందని నీకు తప్పకుండా పెడతా చెల్లె. నాకు నువ్వు తప్పితే ఎవరున్నారా? 15 లక్షలు అంటున్నావేందయ్యా? ఇల్లు ముందట పెట్టుకున్నావు, ఇల్లుకే సక్క పైసలు లేవు. ఈ 15 లక్షలు ఎడికెళ్ళి తెస్తావు? అసలు ఈమె ఇప్పుడు గంత మాట అన్నా కూడా ఇంకా ముఖం అంతా ఎడముఖం పెడముఖం పెడుతుంది. చెప్పు, ఇప్పటికి కూడా నీకు మీ అన్నం చూస్తే బాధ అనిపిస్తలేదా? బామ్మర్ది, మేము చేసేది పైసల గురించి కాదు, మా భవిష్యత్తు గురించి. భూమి ఉంటే భవిష్యత్తు ఉంటుంది, పైసలు ఉంటే ఖర్చు అయిపోతుంది. పాపం నోట్లే నాలుకలేని అసంటోడు ఏం పెట్టిందో ఏం చేసిందో మంచిగున్నోని గిట్లా వేసింది. గతి నన్ను చెప్తారా చెల్లె? న్యాయం ఎటుంటే అటు మాట్లాడుతున్నా. అది భూమి అడుగు తప్పే కావచ్చు, మీరు భూమిలో ముగ్గేసుడు ఇంకా తప్పు. దీనికి ఒక పరిష్కారం ఇచ్చి పోరు చెల్లె. అబ్బా, ఇదేం చెప్పినా ఇంటలేదు. నువ్వు 15 లక్షలు ఇస్తా అన్నావు కదా బిడ్డ, నువ్వు ఓరా, నేను దీంతో నిసారిచ్చి నీకు ఫోన్ చేస్తా పో. సరే అత్తమ్మా, నువ్వెట్లా చెప్తా అట్లనే. నీ ఆరోగ్యం జాగ్రత్త, మందులు టైంకి వేసుకో, సరేనా? ఏమయ్యా పా. ఎక్కడికి పోయేది? వచ్చి 15 రోజులు అవుతుంది. తీసుకుపోరామని ఎవరు చేసి పెట్టాలి? డాక్టర్ ఏం చెప్పినా మర్చిపోయినావా? 3 నెలలు బెడ్ రెస్ట్ తీసుకోమన్నాడు. ఏంది అంటే ఇప్పుడు 3 నెలలు ఇక్కడనే ఉంటదా? హాస్పిటల్ ఖర్చు, మందుల ఖర్చు అవన్నీ ఎవరు భరించాలి? నువ్వు భరించాలి, నువ్వే భరించాలి. ఎందుకంటే ఆమె కాలుకు ఆ నొప్పి కావడానికి కారణం నువ్వే భరించు.